హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। మీరు ఎందుకు వచ్చారు? ఇన్ హిందీ ఆప్ క్యూ ఆయే। మీరు అంటే ఆప్, ఎందుకు అంటే క్యూ, వచ్చారు అంటే ఆయే। మీరు ఎందుకు వచ్చారు? ఇన్ హిందీ ఆప్ క్యూ ఆయే। ఇన్ ఇంగ్లీష్ వై డిడ్ యూ కమ్। మీరు ఎందుకు రాలేదు? ఇన్ హిందీ ఆప్ క్యూ నహీ ఆయే। మీరు అంటే ఆప్, ఎందుకు అంటే క్యూ, రాలేదు అంటే నహీ ఆయే। మీరు ఎందుకు రాలేదు? ఇన్ హిందీ ఆప్ క్యూ నహీ ఆయే। ఇన్ ఇంగ్లీష్ వై డిడ్ యూ కమ్। ఆమె ఎందుకు వచ్చింది? ఇన్ హిందీ వో క్యూ ఆయి। ఆమె అంటే వో, ఎందుకు వచ్చిందంటే క్యూ ఆయి। వై డిడ్ షీ కమ్। చూడండి, ఈ పదాలు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్। మనకు డైలీ రొటీన్లో మనం ఈ పదాలు అనేది యూజ్ చేస్తూ ఉంటాము। ఎందుకు వచ్చారు, ఎందుకు రాలేదు, ఆమె ఎందుకు వచ్చింది, అతను ఎందుకు వచ్చాడు అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం। కాబట్టి దీన్ని హిందీలో ఏమంటారు అనేది మనకు తెలియడం చాలా చాలా అవసరము। ఓకేనా। ఆమె ఎందుకు రాలేదు? ఇన్ హిందీ వహ క్యూ నహీ ఆయి। ఆమె అంటే వహ, ఎందుకు అంటే క్యూ, రాలేదు అంటే నహీ ఆయి। ఆమె ఎందుకు రాలేదు? ఇన్ హిందీ వహ క్యూ నహీ ఆయి। ఇన్ ఇంగ్లీష్ వై డిడ్ షీ కమ్। అతను ఎందుకు వచ్చాడు? ఇన్ హిందీ వహ క్యూ ఆయా। మనం మాట్లాడేటప్పుడు అంట అతను ఎందుకు వచ్చాడు అంటాం కదా, దాని హిందీలో ఏమంటాము? వహ క్యూ ఆయా। అతను ఎందుకు వచ్చాడు? ఇన్ హిందీ వహ క్యూ ఆయా। ఇన్ ఇంగ్లీష్ వై డిడ్ హీ కమ్। అతను ఎందుకు రాలేదు? ఇన్ హిందీ వహ క్యూ నహీ ఆయా। అతను అంటే వహ, ఎందుకు అంటే క్యూ, రాలేదు అంటే నహీ ఆయా। అతను ఎందుకు రాలేదు? ఇన్ హిందీ వహ క్యూ నహీ ఆయా। ఇన్ ఇంగ్లీష్ వై డిడ్ హీ కమ్। నేను ఎందుకు రావాలి? ఇన్ హిందీ ముझे క్యూ ఆనా చాహియే। నేను అంటే ముझे, ఎందుకు అంటే క్యూ, రావాలి అంటే ఆనా చాహియే। నేను ఎందుకు రావాలి? ఇన్ హిందీ ముझे క్యూ ఆనా చాహియే। ఇన్ ఇంగ్లీష్ వై షుడ్ ఐ కమ్। నేను ఎందుకు రాకూడదు? మనం మాట్లాడేప్పుడు అంటాం మేము ఎందుకు రాకూడదు సినిమాకు అంటాం కదా, అలాగనే నేను ఎందుకు రాకూడదు? ఇన్ హిందీ ముझे క్యూ నహీ ఆనా చాహియే। ఇక్కడ నేను అంటే ముझे, ఎందుకు అంటే క్యూ, రాకూడదు అంటే నహీ ఆనా చాహియే। ముझे క్యూ నహీ ఆనా చాహియే। ఇన్ ఇంగ్లీష్ వై షుడ్ ఐ నాట్ కమ్। ఎందుకు వర్షం పడుతుంది? ఇన్ హిందీ బారిష్ క్యూ హో రహీ హై। ఎందుకు అంటే క్యూ, వర్షం అంటే బారిష్, పడుతుంది అంటే హో రహీ హై। ఎందుకు వర్షం పడుతుంది? ఇన్ హిందీ బారిష్ క్యూ హో రహీ హై। ఇన్ ఇంగ్లీష్ వై ఈజ్ ఇట్ రైనింగ్। చూడండి, వర్షం ఎందుకు పడుతుంది అనే దానికి మీ దగ్గర ఆన్సర్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి। ఓకేనా। వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। హాలిడేస్ ఉన్నాయి కాబట్టి లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా చాలా అవసరము। మీ ఫ్రెండ్స్కి పంపించండి। మీరు కూడా టైం దొరికినప్పుడల్లా నంబర్ ఆఫ్ టైమ్స్ వీడియో వినండి। వింటే లాంగ్వేజ్ చాలా ఈజీగా వస్తుంది। ఓకేనా, చూస్తూనే ఉండండి హిందీ టైం। థ్యాంక్ యూ।